అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హోప్ ఈ ఇండిపెండెన్స్ డే అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఏంటి సుచిత్ర అనుకుంటున్నారా? మీ ఇంట్లో ఈ ఏజ్ కిడ్స్ ఉంటే వాళ్ళకి ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి, అసలు ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి అవన్నీ నేర్పిస్తూ ఉండాలండి. సో దట్ వాళ్ళకి కూడా మన హిస్టరీ తెలియాలి కదా, అసలు ఎందుకు ఇండిపెండెన్స్, అసలు ఇండిపెండెన్స్ అంటే ఏంటి అవన్నీ అని. సో మా అపార్ట్మెంట్లో కిడ్స్ అందరూ ఇలా రెడీ అయ్యారు. మా ఫ్రెండ్ వీడియో తీసి పంపించిందనమాట అపార్ట్మెంట్ గ్రూప్లో. సో మీతో షేర్ చేసుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్, హలో, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. 2 to 3 days బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు వీడియో పోస్ట్ చేయాలనిపించి వాళ్ళు చేస్తున్నాను. మార్నింగ్ ఈరోజు 3 o'clock 3:30 అలా లేచామన్నమాట. లైక్ ఇది మీరు వెడ్నెస్డే రొటీన్ చూస్తున్నారు ఇప్పుడు. సో ఆ రోజు మా హస్బెండ్ ఆఫీస్ పని మీద వేరే ప్లేస్కి వెళ్ళాలి మార్నింగ్. సో ట్రావెల్ చేయాలి కాబట్టి 4:30 కల్లా నేను తన కోసం ముందు రోజు నైట్ దోశకి మిల్లెట్స్ అవన్నీ ప్రెప్ చేసి ఒక స్టీల్ బాక్స్లో పెట్టాను కదా, అది నానపెట్టుకున్నాను. లేచి ఫ్రెష్ అయ్యి దీపం అన్నీ అయిన తర్వాత ఈ విధంగా 4:30 ఆ టైం కల్లా దోశలు అయితే వేసిచ్చాను. సో ఈ విధంగా అయితే డే చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వడం వల్ల ఆ రోజు డే అంతా చాలా లాంగ్గా అనిపించింది. అండ్ లంచ్కి అయితే చామదుంప ఫ్రై చేసి, ఫ్రూట్స్ ఏం పెడతాను అంటే వద్దు లెమన్ రైసే కావాలి అంటే స్నాక్ బాక్స్ బస్కి పెరి పెట్టా, ఒక బనానా అయితే పెట్టాను. ఇక్కడైతే నేను లంచ్ టైం అరౌండ్ 11:30-12కి ప్రిపేర్ చేసుకుంటున్నాను కీన్వా మూంగ్ దాల్ పాలక్ కిచిడి. సో ఏంటి అంతా ఈ మధ్య కొంచెం హెల్తీ ఈటింగ్గా అని అనుకోవచ్చు. ఎస్, ఏమంటారు, రేపటి కోసం అనమాట. ఫర్ అ బెటర్ లైఫ్ స్టైల్ మార్చుకోవడం మంచిది కదా. సో 1/3 కప్ తీసుకున్నాను. యాక్చువల్గా ఫస్ట్ 1/4 కప్ తీసుకున్నాను, సరిపోదేమో అనిపించి 1/3 కప్ తీసుకుంటే నాకు 1/3 కప్ కీన్వా కొంచెం ఎక్కువ అయిందనమాట. సో కీన్వా చాలా మంచిది, అది గ్రెయిన్ కాదు, సీడ్ అనమాట. లైక్ సౌత్ అమెరికాలో గ్రో అవుతుంది అది. మీరు గూగుల్ తీస్తే దాని మీద మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చూడొచ్చు, నాకంటే బెటర్గా చెప్తారు. సేమ్ క్వాంటిటీలో పెసరపప్పు కూడా తీసుకున్నాను. రెండింటిని శుభ్రంగా చేత్తో నలిపి కడిగి పావుగంట నానపెట్టేశాను. మనం కీన్వా ఎప్పుడు కడిగేసి ఒకసారి 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు అలా నానపెడితే దానిపైన చేదుగా ఒక పొట్టు ఉంటుంది, సాపోనిన్ ఏదో, అది పోతుందన్నమాట. అవి సోక్ అవుతూ ఉంటాయి. ఈలోపు మీరు ఈ 2 ప్రోడక్ట్స్ చూడండి. స్టామియో వాళ్ళ నుంచి ఆరెంజ్ పీల్ పౌడర్ అండ్ అర్జున్ చాల్ పౌడర్ అని 2 ప్రోడక్ట్స్ వచ్చాయన్నమాట. ఆరెంజ్ పీల్ పౌడర్ మీకు తెలిసిందే, మనం ఎప్పుడు కూడా నిమ్మ తొక్కలు మరియు ఈ కమలా తొక్కలు ఎండపెట్టి వాటిని సున్నిపిండిలో వాటిలో కలిపి యూస్ చేసుకుంటాం కదా పిల్లలకి పెద్దలకి. ఇదేం చేస్తుందంటే డెడ్ స్కిన్ని, మన మీద ఉన్నటువంటి ఈ ఓపెన్ పోర్స్లో మట్టి ఇరుక్కుపోతుంది కదా, ఆ క్లాగ్ అయినవంతా కూడా అన్క్లాగ్ చేస్తుంది అన్నమాట పోర్స్. అంతేకాకుండా డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్ ఇలాంటివి ఏవైనా ఉంటే అన్ఈవెన్ స్కిన్ టోన్ని ఈవెన్ చేస్తుంది. అండ్ ఆల్సో మీకు ఈ స్కిన్ క్లెన్జర్గా కూడా యూజ్ అవుతుంది, స్కిన్ pH బ్యాలెన్స్ చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు రీజనబుల్ ప్రైస్లోనే 267 రూపీస్కి అవైలబుల్గా ఉంది అమెజాన్లో. సో కావాలంటే మీకు లింక్స్ ఇస్తాను, షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో, చూడొచ్చు. నాకు స్టామియో వాళ్ళు అర్జున్ చాల్ పౌడర్ కూడా పంపించారండి. ఈ అర్జున్ చాల్ పౌడర్ మాత్రం మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యూస్ చేయకూడదు. ఇది ఎడిబుల్ క్వాలిటీ అని రాసిన చూసారా, అంటే తినడానికి అనమాట. ఏదైనా స్మూతీస్ అవి చేసుకున్నారనుకో మీరు దాంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా వాటర్లో మిక్స్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్లో తాగడమే. ఇదేంటి అంటే మీకు మనకి 21 పత్రాలు పూజ చేస్తాం, అర్జున పత్రం ఇవన్నీను ఆ అర్జున చెట్టు యొక్క బెరడు నుంచి తీసినటువంటిది. ఇదేంటంటే బ్లడ్ ప్రెషర్ని, డైజెస్టివ్ సిస్టమ్ని అన్నిటినీ కూడా మెయింటైన్ చేస్తుంది. కార్డియోవాస్కులర్ హెల్త్, గుండె జబ్బులకి వాటికి హెల్ప్ చేస్తుందంట. బట్ ఇది మాత్రం నేను మీకు సజెస్ట్ చేయను డాక్టర్ అడ్వైజ్ లేకుండా. సో టీవీలో చూసిన ప్రతి యాడ్ మనం కొంటాము అని ఏం లేదు కదా,
మీకు నచ్చితే అది మీకు సూట్ అవుతుంది, డాక్టర్ ఒప్పుకున్నారు అంటేనే మీరు యూజ్ చేయండి. కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇక్కడైతే 10 మినిట్స్ సోక్ అయిన తర్వాత గీ, ఆయిల్ ఏది కావాలంటే అది యూజ్ చేసుకుని కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్, జింజర్, చిల్లీ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకున్నాను. కరివేపాకు అండ్ పాలకూర. మంచిగా పాలకూర మనకి దగ్గరగా అయ్యే వరకు ఒకసారి సాటే చేసుకుంటే పసరు వాసన, పచ్చి వాసన ఏదైనా ఉన్నా పోతుంది. అండ్ ఇందులో నేను పసుపు, ఉప్పు అండ్ మన పెప్పర్ పౌడర్, ఇంగువ ఇవే వేసాను. ఈ రెడ్ చిల్లీ పౌడర్ అలాంటివి అయితే యాడ్ చేయలేదు. ఎందుకు అంటే అది రెడ్గా అయిపోతుంది. నాకు కిచిడి యెల్లోయిష్గా ఈ గ్రీన్ లీవ్స్ కనిపిస్తూ కావాలి అనుకున్నాను కాబట్టి ఆల్రెడీ చిల్లీస్ వేసాం, పెప్పర్ వేసాం, అందుకని అనమాట. మీరు ఎప్పుడైనా కీన్వా ట్రై చేశారా? మీకు కీన్వా టేస్ట్ నచ్చిందా? కామెంట్ చేయండి. నాకు కీన్వా బాయిల్ అయిన తర్వాత అది పీనట్స్ ఉంటాయి కదా, పల్లీలు స్మెల్లే అనిపిస్తుంది. సో అండ్ అది విడిగా బాగోదు. ఏదైనా పప్పుతో కానీ అలా తింటే బాగుంటుంది, లైక్ కూర బాగా కలుపుకుంటే. అందుకని నేను కిచిడి అయితేనే బెస్ట్ అనిపించింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మంచి ప్రోటీన్ సోర్స్ ఆఫ్ ఏమిటంటారు ఇంగ్రీడియంట్ ఇది. ఇక్కడైతే చక్కగా అంతా వేగాయి. వడకట్టుకుని పక్కన పెట్టుకున్నటువంటి కీన్వా అండ్ పెసరపప్పును కూడా యాడ్ చేశాను. నాకు హై ప్రోటీన్ లంచ్ అయిందనమాట ఇవాళ. కీన్వాలో ప్రోటీన్ ఉంటుంది, మూంగ్ దాల్లో కూడా కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది. ఇవన్నీ లో గ్లైసమిక్ ఇండెక్స్. మనకి ఇన్సులిన్కి ఏమంటారు ఇమీడియట్గా స్పైక్ అయిపోకుండా బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఇవి స్లోగా హెల్ప్ అవుతాయి. అండ్ ఇక్కడ అయితే నేను అప్పడం 2 వేయించుకుంటున్నాను. కిచిడి అయితే వచ్చేస్తోంది. ఈ లోపల ప్లేటింగ్ చేసేసుకున్నాను అనమాట అర్జెంటుగా. పొద్దున్న చేసి పెట్టుకున్నటువంటి చామదుంప ఫ్రై, కొంచెం ట్యాంగీగా స్పైసీగా నిమ్మకాయ పికిల్ మనం చేసిందే, అది సేల్కి చేసినప్పుడు మిగిలింది ఒక 1/2 kg, అది నేను ఎంజాయ్ చేసిన. కొంచెం క్రంచీగా ఆనియన్స్ కూడా వేసుకున్నా, ఎందుకంటే కిచిడీలో వేయలేదు నేను, ఇలా రా ఆనియన్స్ తిందామని. ఇంకా మీ దగ్గర క్యూకంబర్ అన్నీ ఉంటే సాలెడ్లా కూడా చేసుకోవచ్చు. మీరు మాకు 1:2 రేషియోలో వాటర్ కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1:3 వేసాను కాబట్టి కొంచెం సూపీ టెక్స్చర్గా వచ్చింది. ఇది కొంచెం ఆవిరి తగ్గితే మన పొంగల్ ఎలా ఉంటుంది, గట్టిపాటుతూ పెసరపప్పు ఉంది కదా, సో ఏం ప్రాబ్లం లేదు. చక్కగా టేస్టీగా యమ్మీ కీన్వా పాలక్ మూంగ్ దాల్ కిచిడి అయితే రెడీ అయింది. నిన్న లంచ్ తిన్న తర్వాత మళ్ళీ డిన్నర్ వరకు క్రేవింగ్స్ కానీ ఆకలి కానీ ఏమీ అనిపించలేదు. కీన్వా కీప్స్ అస్ ఫుల్ ఫర్ లాంగర్ అవర్స్ అనమాట. ట్రై చేయండి ఖచ్చితంగా మీరు కూడా. సో ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. బాయ్.